రామారావు గారి గురించి నేను అవును, ఈ భూమిక చెప్పాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మొట్టమొదటిసారి తెల్లవారుజాము 4 గంటలప్పుడు ఒక ఆయన మంత్రి గారు తీసుకెళ్లారు. ఆ మంత్రి గారికి ఏమో నా మీద ప్రేమ. నేను చెబితే ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటాడు ఆయన. నువ్వు మంత్రి అవుతావయ్యా అన్నాను. నేను ఎట్లా మంత్రి అవుతా స్వామి, నేను కానీ మీరెట్లా అన్నారు, ఎందుకు అన్నారు అన్నాడు. ఏమోనయ్యా అనిపించింది అన్నానన్న. ఆయన మంత్రి అయ్యాడు. అయ్యాక ఒకరోజు ఆగస్టు 15 మన ఈ ట్యాంక్ బండ్ మీద అంతా ఉత్సవం జరుగుతోంది. అప్పుడంతా దీని మీద చేసేవారు ఆ రోజుల్లో. అంతా తివాసీలు వేసి నేల అంతా చాలా చేస్తున్నారు. ఈయన వచ్చి నమస్కారం పెట్టాడు అట్లా వెళుతూ ఉంటే. నేను ఫలానా మీ ఆశీర్వచనం చేత మంత్రిని అన్నారు. సరే, అది జరిగిపోయింది. ఆ మరుసటి రోజు నేను అక్కడెక్కడో మాతృశ్రీ అపార్ట్మెంట్స్లో ఉన్నానంటే వచ్చాడు. వచ్చి మనం పెద్ద ఆయన్ని చూడాలన్నాడు. నేను అన్నాను, అంత పెద్దవారు మనకి ఎందుకు అండి, వద్దనే. లేదు మీకు తెలీదు, ఆయన పెద్ద ఆయన, మీరు చూడాల్సిందే అన్నారు. టైం తీసుకుంటానని ఆయనతో సమయం తీసుకున్నారు. తెల్లవారుజామున 4:05 ఇచ్చారు. వెళ్ళాము. మీరు ఏదైనా మంచి ఆశీర్వచనం చెప్పండి అన్నారు. సరే నేను చెప్తానులేండి అన్నాను. నేనేం పెద్ద రాసుకుని తయారయ్యేవాడిని కాదు కదా, చూద్దాంలేండి అక్కడికి అని వెళ్ళాను. వెళ్ళగానే ఆయన 4:05 అట్లా కూర్చున్నాడు కుర్చీ మీద అని ఉన్నాడు. ఓహో, పెద్ద మదగజము వలె ఆయన అలా కూర్చున్నారు. సుస్నాతమైన మదగజము వలె ఉన్నారు ఆయన. అలా ఉంటే వీళ్ళందరూ భయపడుతున్నారు ఆయనకి చెప్పడానికి. ఈయన పెద్ద అవధాని, చాలా ఇది అది అని అన్నీ చెప్తున్నారు. అంటున్నారు ఆయన అని. ఇట్లాంటి ఈయన మీ గురించి ఒక ఆశీర్వచనం చెప్తారు అని అన్నారు. మాకిప్పుడు సమయం లేదు, వ్రాసి ఇవ్వండి, మళ్ళీ చదువుకుంటాం అన్నారు ఆయన. నన్ను చూడనే లేదు ఆయన, ఎవరిని చూడలేదు. వచ్చిన 4 ఒక మంత్రి, ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను ఒకడిని ఉన్నాను. ఎవరిని ఆయన కన్నెత్తి చూడలేదు. ఆయన అలాగే ఒక ముద్రలో ఉండి మాట్లాడుతున్నారు. ఏం చేయాలి అప్పుడు? అమ్మవారే పలకాలి, వేరే దారేం లేదు. ఏంటి పరిస్థితి అనిపించింది ఒక్కసారి. రాసి ఇవ్వండి, మేము చదువుకుంటామన్నారు. రాసిచ్చే అలవాటు మనకు లేదు, చెప్పే అలవాటే. అందువల్ల అఖిలాంధ్ర ప్రజాహృదయ వీణా తంత్రి ఓ ముఖ్యమంత్రి అన్నాను. ఇట్లా చూశారు ఒక్కసారి, కళ్ళు తెరిచాడు ఆయన, లేచి నిలబడ్డాడు. అట్లా ఇవన్నీ ఏమిటంటే అమ్మవారు అనుగ్రహము, ఆమె దయ పలికి మళ్ళీ ఆయన ఇంకా నన్ను ఎంత ప్రాధాన్యం ఇచ్చి గౌరవించారో. 5 రోజుల అవధానం జరిగితే మొదటి రోజు, 5వ రోజు ఆయన మళ్ళీ నా చేతులతో వారికి సన్మానం చేయాలని మళ్ళీ 5వ రోజు కూడా వచ్చారు. మొదటి రోజు ప్రారంభం చేశారు, మళ్ళీ 5వ రోజు వచ్చారు. మీరు సహస్రావధానం చెయ్యాలి, మేము చూడాలి అన్నారు. అట్లాగే మళ్ళీ మహాసహస్రావధానం చేశాను నేను. ఇదంతా కూడా అమ్మవారి దయ. చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు, ఆయన ఆ సభలో ఉండి మళ్ళీ రామారావు గారు ఏమేమి చేస్తానని అవి రూపము దాల్చక కాలమహిమ చేత అలా జరగలేదో అవన్నీ రూపము దాల్చేటట్లు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. అది పరమేశ్వరుడి కృపా కటాక్షం. అలా అది ప్రారంభమైంది. అలా ఎన్టీ రామారావుతో. అట్లనే వి రాజేశ్వరరావు గారిని చాలా గొప్ప మహానుభావుడు ఆయన. ఆయన్ని సింగాపురం దొర అంటారు. అంటే నిజంగా భాషలకు కవిత్వానికి ఏం ప్రాంతం ఉండదు, రాష్ట్రాలు ఉండవు, ఏ ఎల్లలు ఉండవండి. ఆయన ఎవరు, నేనెవరు? ఆయన నన్ను పట్టుకుని మీరు మా గురువుగారు అంటుండేవారు. వయసులో నాకన్నా శిష్యులు అందరూ పెద్దవాళ్లే, నేనే చిన్న వయసు గురువును. అది నాకేమో నుదుట రాసిన అనుగ్రహం అమ్మవారు. ఆయన మనం సభ చేద్దాము గురువుగారు అన్నాడు. అప్పటికి ద్విశతావధానం అయిపోయింది. రామారావు గారు ఇదంతా పెద్ద ప్రకాశముగా ఉన్నది. మనం చేద్దాం, ఏం చేయొచ్చు అంటే ఒక 1116 మందితో మనం చేయొచ్చండి అన్నాం. ఇది ఢిల్లీలో పెడదామని అనుకున్నారు. ఢిల్లీలో పెడదామని పివి గారికి చెప్తే పివి గారు అన్నారట, ఎందుకురా ఢిల్లీలో ఎవరికి తెలుస్తుందిరా మన అవధానము, ఇది మన ఊళ్ళో జరగాలి కానీ ఇక్కడెట్లా అన్నాడు. అదే కాకా, నువ్వు వస్తానంటే నాకు సంతోషము, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు పెడతానన్నాడు ఆయన. నువ్వు పెట్టుకోపోరా, నేను వస్తానన్నాడు. అంటే ఆ మాట అనిపించుకోవడానికే ఈయన ఢిల్లీలో పెడతానన్నాడు అని హైదరాబాద్లో లలిత కళా తోరణంలో పెట్టారు. 25 రోజులు మహాద్భుతంగా జరిగింది. అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన మహానుభావుడు. ఆ సింగాపురం దొర అంటే దొర ఆయన, నిజంగా అంత మనస్ఫూర్తిగా చేశాడు ఆ సభ. దానికి 15వ రోజు వచ్చారు పివి నరసింహారావు గారు. వచ్చి దాని అసలు అవధానం అంటే ఏమిటి, ఒక కంప్యూటర్ సాధనం ఏమిటి, మానవ మేధాశక్తి ఏమిటి అనే దాని మీద ఒక పరిశోధన పట్ట గ్రంథము వలె పిహెచ్డి
థీసిస్ వలె మాట్లాడారు, అంత అద్భుతంగా మాట్లాడారు, అంత ప్రశంసించారు. ఆయన ప్రశ్నించమంటే ఏం ప్రశ్నించాలో తెలియకుండా ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. నేను తట్టుకున్నాను, అమ్మవారి శక్తి ఇచ్చింది, దానికి కంగారు పడిపోవాలి. నేను ప్రశ్న అడగమంటే అడగల, ఆయన దానికి ఉపోద్ఘాతం చెప్పాడు. గడ్డివామిలో సూది వేసినట్లుగా నేను ఏ తెల్లవారి లేస్తే పడుకుంటే ప్రశ్నలు అయినటువంటి నాకు ఏ ప్రశ్నను ఒకదాన్ని వేరు చేసి తక్కిన ప్రశ్నలకు నేను అన్యాయం చేయాలి. అందువల్ల వారికి అవధాని గారికి ఈ నిమిషంలో ఏది కఠినమైన ప్రశ్న అనిపిస్తుందో దానినే వారు ఎన్నుకొని అని అన్నారు. నిజంగా కంగారు పడే సమయమే అది. అంటే అవధాని అయిన వాడికి వయస్సు అన్నీ కూడా ఒకటే కాదు. అక్కడ ఆయనేమో 65 ఏళ్ల వాడు, ఓ 32 ఏళ్ల వాడిని కూర్చున్నాను అక్కడ. నేను కూర్చున్నాను, పాండిత్యము అన్నీ ప్రసాదించింది అమ్మవారు ఇచ్చింది, కానీ ఆ సత్యస్ఫూర్తి యోగము కూడా ఆమె ఇవ్వాలి. ఏమి ఇస్తుంది? సకల భారతమును శాసింపగలరేడు ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసే అన్నాను. విపరీతంగా స్పందించారు జనం అందరు. ఆయనకు కూడా ఎప్పుడూ ఒకదానికి నవ్వని మనిషి అట్లా చిరునవ్వు పటమరించింది ఆయన ముఖంలో. ఆ ఎత్తుగడ ఇట్లా అనగానే అట్లా అన్నానంటే సద్య చెబితే ఇంత సమయం అప్పుడు తడుక్కుమని మెరిసిందంతే. సకల భారతమును శాసింపగలరేడు, సకల భారతమును శాసింపగలవాడు ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసే ప్రశ్న అతడే నాకు ప్రశ్నల సమూహములో ఏ ప్రశ్నైనా ఎన్నుకోండి అన్నారు. నిన్నే ఎన్నుకోవాలి, వేరే దారి లేదు నాకు. నువ్వే ప్రశ్న పోయి కూర్చున్నావు మహానుభావ. అంటే కావ్యంలో కవిత్వంలో రాకట్టుట వన్యసుమి అన్నాడు, ఏకవచనంతో పిలవటమే గొప్ప అన్నారు. పివి నరసింహారావు గారు మీ పద్యము నరసింహారావు గారికి అంటే పద్యం శోభించదు, నరసింహరాయ అంటేనే పద్యం శోభిస్తుంది. లక్షణం అది, ఏకవచనమే శోభాహేతు అక్కడ. కాబట్టి అట్లా పెదవిన్ విప్పడు ఎవ్వరేమియని నన్ ప్రేమన్ విలోకించు, ఏ పదవిన్ కోరడు తానుగావలచినన్ భద్రమ్ముగా చూచు, తాన్ 14 సుభాషలం చదివి శబ్ద ప్రౌఢి నిశ్శబ్దుడవు వదవున్ మేరువు అద్దమందువలే ఓహో పీవి ఠీవిన్ భువిన్. అందువల్ల వీళ్ళను వ్యక్తులను మనం లెక్క వేసినప్పుడు అండి, అటువంటి 14 భాషలలో సుప్రసిద్ధుడై మహానుభావుడైనటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చాడు ఒక మోడీ అన్న మహానుభావుడు. లెక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో. అక్కడ ఆయనతో అవధానము చేసిన నాకు పద్మశ్రీ ఇచ్చారు, అదే మోదీ గారు. అందుకని రేపు అదే రామారావు గారితో అవధానము చేసిన నేను, నాతో అవధానము చేయించిన రామారావు గారికి రేపు భారతరత్న ఇస్తారు నిశ్చయముగా. ఎందుకు ఇవ్వరు? ఆయన అంటే దాని లక్షణం తెలుస్తున్నది అది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.